వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పిఎస్సి చైర్మన్ పదవి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవి అధికార పార్టీ దక్కించుకుని చేస్తున్న ప్రయత్నాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. దశాబ్దాల ఏపీ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రస్తుతం టీడీపీ నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి, పిఎస్సి పదవిని అధికార పార్టీ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? పిఎస్సి చైర్మన్ పదవిని అధికార పక్షానికి దక్కించుకునేందుకు దశాబ్దాల సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. 1966 నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యులే నియమింపబడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పిఎస్సి చైర్మన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న శాసనసభలో ఒకే ఒక్క ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియను వెళ్లేలాగా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు నిన్న నామినేషన్ ప్రక్రియలో 9 మంది శాసనసభ్యులకు సంబంధించిన పిఎస్సి సభ్యులకు సంబంధించి 10 మంది నామినేషన్ దాకా, వైసీపీ నుండి ఒకే ఒక్క ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర నామినేషన్ దాఖలు చేస్తే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీని 3 అధికార పక్షాలు కలిపి 9 మంది ఎమ్మెల్యేల చేత నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దీనిపైన ఎన్నిక నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో ముందస్తుగానే తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం అధికార పక్షంలో ఉన్నటువంటి 3 పార్టీలే పిఎస్సి చైర్మన్ గా ఆ 3 పార్టీలో ఒక సభ్యుడిని అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే పెట్టుకునేందుకు వీలుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుండి శ్రీరామ్ గోపాల్, అదే బివి జయనాగేశ్వర రెడ్డి, ఆర్మిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, పూర్ణ రామాంజనేయులు, డాక్టర్ ఆనందబాబు, కోళ్ళ కుమార్ నామినేషన్ చేశారు. జనసేన నుండి పులవర్తి రామాంజనేయులు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజులు పిఎస్సి సభ్యులుగా నామినేషన్ చేశారు. సో సంఖ్యాపరంగా 164 స్థానాలు మాకున్నాయి కాబట్టి ఖచ్చితంగా పిఎస్సిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉండేటువంటి అవకాశం వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య వాదులంతా కూడా అసెంబ్లీ ఒత్తిడి అనేక దశాబ్దాలు వర్తించిన వాళ్ళని కూడా ఆశ్చర్యటువంటి పరిస్థితి. సాధారణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రతిపక్ష శాసనసభ్యుడికి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ప్రభుత్వం చేసేటువంటి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర నుంచి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను కూడా జవాబుదారీతనం ఉండాలంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు పిఎస్సి చైర్మన్ గా పూర్తి స్థాయిలో